వేలూరు కోట. ఈ కోటలో టిప్పు సుల్తాన్ కుటుంబం మొత్తాన్ని బందీ చేసి బందీగా ఉంచారు. అంతేకాదు శ్రీలంక యొక్క చిట్ట చివరి రాజైనటువంటి విక్రమరాజసింహని కూడా ఈ కోటలోనే బందీగా చేసి ఉంచారు. ఈ కోటని మొదటిగా విజయనగర రాజులు నిర్మించడం వల్ల ఇక్కడ జలకంఠేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ యొక్క రాజ్యాన్ని కొన్ని రోజులు బీజాపూర్ సుల్తానులు పరిపాలించడం వల్ల ఇక్కడ ఒక మసీదును కూడా నిర్మించారు. తరువాత బ్రిటిష్ వారు తమ పరిపాలన కార్యక్రమాలను ఇక్కడి నుంచి కొనసాగించడం వలన ఇక్కడ సెయింట్ జార్జ్ చర్చ్ అనే ఒక చర్చిను కూడా నిర్మించారు ఫ్రెండ్స్. ఒకే కోటలో 3 మతాలకు సంబంధించినటువంటి దక్షిణ భారతదేశంలో 3 మతాలకు సంబంధించినటువంటి గుడి, చర్చు, మసీదు ఉన్నటువంటి ఏకైక కోట ఈ యొక్క వేలూరు కోట ఫ్రెండ్స్. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ వేలూరు కోట చరిత్ర మీకు తెలుపుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మన జర్నీని అయితే చిత్తూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చిత్తూరు నుండి వేలూరుకి 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి వేలూరుకి 1 అవర్ జర్నీ అయితే పడుతుంది ఫ్రెండ్స్. 1 అవర్ జర్నీ తర్వాత మనమైతే వేలూరు చేరిపోయాం ఫ్రెండ్స్. వేలూరు బస్ స్టాండ్ నుండి వేలూరు ఫోర్ట్ కి మనం వెళ్ళాలంటే బస్ స్టాండ్ బయట వచ్చినట్లయితే షేర్ ఆటోస్ అయితే తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అలా కాదు, ఇండివిజువల్ గా వెళ్ళాలంటే 50 to 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వేలూరు ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నదే వేలూరు ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. ఇది ఈ కోట చుట్టూ 360 డిగ్రీస్ తో ఒక పెద్ద కాంపౌండ్ వాల్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. అంతేకాదు ఈ కాంపౌండ్ వాల్ ముందర ఒక పెద్ద నదిని తలపించే 150 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి కాలువ కూడా ఉంటుంది. ఇంత పకడ్బందీతో నిర్మించినటువంటి కోట ఈ పరిపాలన ఎలా ఉండేదో మీ ఊహకై నేను వదిలేస్తున్నాను. ఒకసారి అయితే ఆలోచించండి. ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ పెద్దైన కాలువ ఫ్రెండ్స్. కాలువలో కొన్ని వేల ముసళ్ళని వదిలేవారట. ఎందుకంటే శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి శత్రువులు ఆ కాలువలో దూకినప్పటికీ ఆ ముసళ్ళు వారిని తినేస్తూ చంపివేస్తాయని కొన్ని వేల ముసళ్ళని రాజు ఈ యొక్క కాలువలో వదిలేవారట ఫ్రెండ్స్. వేలూరు కోట ఓపెన్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ మనం చూసినట్లయితే ఒకసారి వేలూరు కోట అయితే మార్నింగ్ 6 గంటలకైతే ఓపెన్ చేస్తారు. అలాగే ఈవినింగ్ 8 o'clock వరకు ఈ కోట ఓపెన్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మొదటగా ఈ కోటలోకి ఎంటర్ అవ్వగానే మ్యూజియం కి సంబంధించిన దారి చూపిస్తూ మరియు టెంపుల్ కి సంబంధించిన దారి చూపిస్తూ ఒక డైరెక్షన్ బోర్డు అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ బోర్డుకి ఆపోజిట్ లోనే కోట యొక్క కాంపౌండ్ పైకి దారి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే కోట యొక్క కాంపౌండ్ పైన మనం వెళ్తున్నాము. ఈ యొక్క కాంపౌండ్ పైన మనం ఎక్కినట్లయితే మొత్తం సిటీ బయట ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఆ ట్రాఫిక్ నంతా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే అర్థం కోట భాగం మొత్తం మనకు కనిపిస్తుంది. ఈ యొక్క పాయింట్ వ్యూ పాయింట్ అని అయితే మనం చెప్పవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ పక్కన మనకి చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే ఈ కాంపౌండ్ లో కనిపిస్తున్నాయి కదా. ఇది ఏందో కాదు, సిపాయిలు అక్కడ నిలబడుకొని కోటకి సంరక్షణ కల్పించేవారు ఫ్రెండ్స్. ఈ కాంపౌండ్ వాళ్ళలోనే వాళ్ళకి చిన్న గదులు కూడా ఉంటాయి. ఆ గదులను కూడా నేను చూపిస్తాను. ఒక మనిషి పట్టేలాగా మాత్రమే ఆ గదులను నిర్మించారు ఫ్రెండ్స్. అంతేకాదు ఈ కోట కాంపౌండ్ పై నుండి నిలబడి మనం చూసినట్లయితే కోట లోపల ఉన్నటువంటి జలకంఠేశ్వర ఆలయం గోపురం మొత్తం మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే నేను ఇంతవరకు చెప్పినటువంటి సిపాయి యొక్క గది ఫ్రెండ్స్ ఇది. అంతేకాదు ఇది జైలు లాగా కూడా వాడేవారట. ఇప్పుడు మనం చూస్తున్నాముగా కేవలం ఒక మనిషి పడుకోవడానికి సరిపడే ప్లేస్ మాత్రమే ఈ యొక్క కాంపౌండ్ గదులలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎంతో పవిత్రమైన గుడి, మసీదు, చర్చు ఈ యొక్క కోటలో ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క కోట కాంపౌండ్ పైన అయితే చెత్త పనులే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంతా స్టూడెంట్సే ఉన్నారు. చెత్త పనులు అంటే ఏ పనులైతే గుడి ప్రాంగణంలో పవిత్రంగా ఉండాలో, ఏ పనులైతే చేయకూడదో ఆ పనులన్నీ ఈ యొక్క కాంపౌండ్ పైన అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే చూసినట్లయితే చేస్తారో కామెంట్ చేయండి. అంతేకాదు ఈ కోట లోపలైతే వేలూరు డిస్టిక్ కి సంబంధించినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఎస్పీ ఆఫీస్ కూడా ఉంది. అయినా ఇటువంటి పనులు ఇక్కడ జరుగుతున్నాయంటే నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను. మొదటగా మనము జలకంఠేశ్వర ఆలయాన్ని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క జలకంఠేశ్వర ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు గారు నిర్మించారని ఇక్కడ చరిత్ర అయితే మనకు తెలుపుతూ ఉంది ఫ్రెండ్స్. అంతకన్నా ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఫ్రెండ్స్. చూపులను మంత్రముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్పకళలో ఉంది అన్నట్టుగా ఈ మండపాన్ని అయితే నిర్మించారు. ఈ యొక్క మండపానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఒకానొకప్పుడు బ్రిటిష్ వారు ఈ మండపాన్ని విడివిడి భాగాలుగా విడదీసి షిప్పుల్లో షిఫ్ట్ చేయాలని కూడా ప్లాన్ చేశారట. బ్రిటిష్ వారు తమ పరిపాలనను ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని వేలూరులో సెంట్రల్ చేసుకొని ఇక్కడి నుంచి పరిపాలన అయితే కొనసాగించారంట ఫ్రెండ్స్. ప్రధాన ఆలయం రాయవేలూరు కోటలోనే ఉన్నందువలన కాలగమనంలో కోటతో పాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. ఈ కోటలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన బ్రిటిష్ వారు దానిని ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి
సముద్రాలు దాటించి లండన్లో తిరిగి పునః ప్రతిష్ఠించాలని భావించారంట. దీని కొరకు లండన్ నుండి ఒక స్టీమర్ కూడా బయలుదేరింది. కాకపోతే వారి దురదృష్టమో భారతీయుల అదృష్టమో గానీ ఆ స్టీమర్ మార్గముద్యంలో మునిగిపోయిందంట ఫ్రెండ్స్. సమయంలో చోటు చేసుకున్న అనేక రాజకీయాల కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలన పడిందంట. ఆ విధంగా ఆ శిల్పకళా కౌశల్యాన్ని మనం ఈనాడు చూడగలుగుతున్నాము. ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురం పక్కనే ఒక మూలన ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మండపంలో ఉన్నటువంటి స్తంభాలపై అష్టదిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతామూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉన్నాయి. ఇవిగాక నాట్యగత్తెలు, సంగీతకారులు, శిల్పులు కూడా ఉన్నాయి. ప్రతి స్తంభం మీద శిల్పకళను వివరంగా గమనిస్తే అనేక పురాణ గాథలను గుర్తు చేసేలా ఉన్నాయి. అందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుంది. కానీ ఆ రెండింటి తల ఒక్కటే. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాంటి చిత్రం హంపీలో మరియు అనేక విజయనగర కోటలలో చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఒక వేదికలాగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకైతే అది క్లియర్గా తెలుస్తుంది. ఒక పెద్ద తాబేలు ఆ వేదికని తన భుజాలపై మోస్తున్న విధముగా దీన్నైతే నిర్మించారు. ఆ యొక్క నిర్మాణం పైన అయితే దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సరుగా ఆ రోజు బ్రిటిష్ వారు ఈ యొక్క మండపాన్ని తరలించుకుపోయి ఉంటే ఈ రోజు ఈ చరిత్ర మనకు ఉండేదా? మండపం ముందున్నటువంటి గోపురం నుండి అయితే గుడిలోకి అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మొదటగా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక వినాయకుని గుడి అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ నమస్కరించుకొని ముందుకైతే వెళ్ళాలి. దర్శనానికి వెళ్లే ముందు శ్రీ అఖిలాండేశ్వరి టెంపుల్ అయితే ఈ గుడి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే ముందుగా మనం దర్శించుకొని అమ్మవారికి ఒక నమస్కరించుకొని దర్శనానికైతే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని బయట రాగానే ఒక ట్రాన్స్లో అయితే నేను ఉండిపోయాను. లోపల అయితే చాలా పురాతనమైన శివలింగం ఫ్రెండ్స్. గుడి కూడా చాలా పురాతనమైనది. చూస్తేనే తెలిసిపోతుంది మనకు ఆ సంగతి అయితే. మనం వీడియోలో చూస్తున్నది ఇదొక పురాతనమైన బావి ఫ్రెండ్స్. గుడి లోపలే ఈ బావి అయితే ఉంటుంది. దీనిపైన అయితే కంచెనైతే నిర్మించేశారు. ఈ కోట గురించి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్. మొదటగా విజయనగర చక్రవర్తులు ఈ కోటని నిర్మించి పరిపాలించారు ఫ్రెండ్స్. తర్వాత బీజాపూర్ సుల్తానులు కొన్ని రోజులు పరిపాలించారు. తర్వాత మరాఠీలు పరిపాలించారు. కర్ణాటక నవాబులు కూడా ఈ కోటనైతే పరిపాలించారు ఫ్రెండ్స్. నవాబుల పరిపాలన నుండి భారతదేశానికి స్వతంత్రం పొందే వరకు కోటను కలిగి ఉన్న బ్రిటిష్ వారి చేతికైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధాన గోపురానికి ఉన్నటువంటి వాకిలి ఫ్రెండ్స్. ఇది తలుపు అంటారు కదా, తలుపు అయితే చూడండి ఎంత పెద్దదిగా ఉందో. రాజుల కాలం నాటి తలుపులన్నీ ఇలాగే ఉండేటివేమో. చాలా ఆశ్చర్యంగా అయితే ఈ యొక్క గోపురం యొక్క తలుపులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. చూశారుగా జలకంఠేశ్వర ఆలయాన్ని. ఇప్పుడైతే బయట ఉన్నటువంటి ట్రైనింగ్ స్కూల్ని, చర్చిని, మసీదుని మనమైతే ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది సెయింట్ జార్జ్ చర్చ్ ఫ్రెండ్స్. ఇది వేలూరు కోటలో ఉన్నటువంటి చర్చ్ ఫ్రెండ్స్. ఇది బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సమయంలో ఈ చర్చిని అయితే నిర్మించారు. చూస్తున్నారుగా ఎంత పెద్ద కన్స్ట్రక్షనో ఇది. అంతే కదా, దక్షిణ భారతదేశం నుండి పరిపాలన అంటే ఇంత మాత్రం చర్చ్ ఉండడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంట్రన్స్ లో మీరు చూస్తున్నారుగా బ్రిటిష్ కాలంలో వాడినటువంటి ఫిరంగులను కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎంట్రన్స్ లో వీటిని ఎంత బాగా అమర్చారో. ఈ బిల్డింగ్ పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ వేలూరు అని అయితే మీరు చూస్తున్నారుగా. సిన్స్ 1896 అని అయితే మెన్షన్ చేసి ఉంది ఫ్రెండ్స్. అవుటర్స్ కి ఎటువంటి అలో అయితే లోపలికి ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నది వేలూరు ట్రైనింగ్ స్కూల్ ముందర ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది ఇటువంటి గ్రౌండ్స్ 2-3 అయితే ఈ కోట లోపలైతే ఉన్నాయి. గ్రౌండ్ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఒక పాతబడిగిన బిల్డింగ్ అయితే బాగా రెడీ చేశారు. ఇది ఏదో ఆఫీస్ కి అయితే ఖచ్చితంగా వాడబోతున్నారైతే చెప్పగలము. ఎందుకంటే పక్కనే ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ కూడా, వేలూరు రిజిస్టర్ ఆఫీస్ కూడా ఈ కోట లోపలే ఉంది ఫ్రెండ్స్. బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఏరియా పాతబడినట్లు కనిపిస్తుంది కదా. ఈ యొక్క బిల్డింగ్స్ ఏంటో కాదు, ఒకప్పుడు జైల్ మరియు పోలీస్ స్టేషన్ లాగా అయితే ఈ యొక్క బిల్డింగ్స్ అయితే వాడేవారట ఫ్రెండ్స్. చూస్తూనే ఒక జైల్ లాగా అయితే మనకు కనిపిస్తుంది కదా. ప్రెసెంట్ అయితే వీటిని ఎటువంటి యూజ్ చేయడం లేదు. అలా విజిటర్స్ వ్యూ కోసం వదిలేశారు ఫ్రెండ్స్. కోట మెయింటెనెన్స్ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. మనము అలా తిరుగుతున్న రోడ్డుపై తిరుగుతూ వస్తూ ఉంటే కొన్ని వేల సంవత్సరాలు వయసున్న చెట్లు మనకైతే కనిపిస్తాయి. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ నవాబులు కూడా పరిపాలించారని చెప్పాము కదా. ఇక్కడ కనిపిస్తున్నదే మసీదు ఫ్రెండ్స్. ఈ మసీదు పక్క నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ కనిపిస్తున్న బిల్డింగే మ్యూజియం ఫ్రెండ్స్. మేము వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళాము, ఇంకా టైం ఉందన్నారు.
అందుకనే మ్యూజియం నేను చూపించలేకపోయాను. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కోటని నేను చూసి మీకు చూపిస్తున్నందుకు నేను అయితే ఎంతో గర్వపడుతున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఈ కోట అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా ఫ్యామిలీతో ఇక్కడ విజిట్ చేసినట్లయితే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో మాత్రమే ఇది అవైలబుల్ లో ఉంటుందట. పెద్ద కోటలో మనము గుర్రం పైన కూర్చొని అలా ఆ రోడ్ లో మొత్తము ఎన్విరాన్మెంట్ ని గమనిస్తూ వెళ్తూ ఉంటే ఆ ఫీల్ సూపర్ గా ఉంటుంది కదా. వీడియో నచ్చినట్లయితే కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడ వ్లాగ్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. మీ యొక్క విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.